అందరికీ నమస్తే. నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజైతే మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. పృథ్వీ ముద్ర అంటారు దీన్ని. సో, ఈ ముద్ర బెనిఫిట్స్ అయితే చూద్దాం. మనకి సీజనల్ ఫ్లూ అనేది సీజన్ మారినప్పుడు ఫ్లూస్ కానీ, ఫీవర్స్ కానీ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వలన వస్తది. ఈ ఫ్లూస్‌ని మనం తగ్గించడానికి మనకి యోగాలో ముద్రాస్ కూడా యూజ్ అవుతాయి. ఆ ముద్రలో ద బెస్ట్ అంటే మనకి ఫ్లూస్‌ని కంట్రోల్ చేయడానికి, సీజనల్‌గా వచ్చే ఫ్లూస్‌ని కంట్రోల్ చేసి ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి మంచి ముద్ర వచ్చి పృథ్వీ ముద్ర. ఈ ముద్ర అనేది చాలా సింపుల్ ముద్ర ఉంటది. డైలీ 20 మినిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయాలి. డైలీ 20 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనము ఈ ముద్రని ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం. సో, మనము ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్‌లో కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత జస్ట్ మన థంబ్‌ని మన రింగ్ ఫింగర్‌తో టచ్ చేయాలి. బోత్ సైడ్స్ థంబ్‌ని రింగ్ ఫింగర్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత 20 మినిట్స్ వరకు మనం మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ చేస్తే ఇంకా మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. లేదు అనుకుంటే జస్ట్ ఇలా కూడా కూర్చోవచ్చు. బట్ మెడిటేషన్ చేయడం చాలా బెనిఫిట్. ఇలాంటి ముద్ర అడాప్ట్ చేసుకొని మనము మెడిటేషన్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది, ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి ఫ్లూస్ ఇమ్యూనిటీ బిల్డ్ అయినప్పుడు ఫ్లూస్ ఇలాంటి సీజనల్గా వచ్చే ఫ్లూస్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో, ఈ మధ్య ఇప్పుడు చాలామంది హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారు. హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఇది ద బెస్ట్, చాలా అంటే చాలా బెనిఫిషియల్ ముద్ర అని చెప్పొచ్చు. కాబట్టి కనీసం 20 మినిట్స్ వరకు మనము నేచురల్గా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ముద్రని మనము అడాప్ట్ చేసుకున్న తర్వాత నార్మల్గా మెడిటేషన్ అనేది చేయొచ్చు మనము. సో, నార్మల్గా కూర్చోవచ్చు, మెడిటేషన్ చేయొచ్చు. మెడిటేషన్ చేయడం వలన ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మనము సీజనల్ ఫ్లూస్ తగ్గించుకోవడానికి పృథ్వీ ముద్ర గురించి అయితే నేర్చుకున్నాం కదా. అండ్ ఈ ముద్రతో పాటు మనకి ఒక పవర్ఫుల్ ప్రాణాయామ అనేది ఉంది. ఈ ప్రాణాయామ ఈ సీజన్లో మనం ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ నేచురల్గా మనకి ఇది బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఫ్లూస్ అనేటివి రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో, కపాలభాతి అంటారు దీన్ని. ఈ కపాలభాతి ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, పీరియడ్స్లో ఉన్నప్పుడు, అండ్ దీంతోపాటు ఏదైనా సరే స్టమక్ రిలేటెడ్ సర్జరీ అయినప్పుడు, హెర్నియా సర్జరీ అయినప్పుడు, ఈ మైగ్రేన్ హెడేక్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ ప్రాణాయామాన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఫాస్ట్ బ్రీత్ ఉంటుంది, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఈ ప్రాణాయామాన్ని అవాయిడ్ చేయాలి. రిమైనింగ్ అందరూ ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఈ ప్రాణాయామం ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. మనం వజ్రాసనంలో కూర్చోవచ్చు, నార్మల్ ఎనీ కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవచ్చు. ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసే ముందు స్టమక్ అయితే డెఫినెట్లీ ఎంప్టీ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే మీల్ తీసుకున్న 4-5 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనము ఈ ప్రాణాయామ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. వాటర్ కూడా 1 అవర్ ముందు తీసుకోవాలి, ప్రాణాయామం ముందు తీసుకోకూడదు. సో, స్టమక్ అయితే ఎంప్టీ ఉండాలి. సో, ఇది మనకు నచ్చిన ఆసనాల్లో కూర్చున్న తర్వాత జస్ట్ డీప్ ఇన్హేల్, ఎక్సెల్ స్పీడ్గా ఉండాలి. సో, మనం ఎక్సెల్ చేసేటప్పుడు మన ఫింగర్ని కావాలంటే మనం నోస్ దగ్గర పెట్టచ్చు. అండ్ దీంతో పాటు స్టమక్ని మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనము ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ చేసేటప్పుడు కంప్లీట్ బాడీ అంతా రిలాక్స్డ్ పోజ్లో ఉండాలి. ఓన్లీ అబ్డమిన్ మజిల్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ ప్రెజర్ వచ్చి అబ్డమిన్ మీద పడుతుంది అనమాట. ఫాస్ట్ ఫేజ్ ఉంటుంది కాబట్టి ఈ ఫాస్ట్ ఫేజ్ చేసే ముందు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. బాడీలో హీట్ నేచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఫ్లూస్ సీజనల్గా వచ్చే ఫ్లూస్ కానీ తగ్గుతాయి, ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ మన ఆబ్డమిన్ మజిల్స్ కూడా యాక్టివేట్ అయ్యి ఆబ్డమిన్ ఫ్యాట్ తగ్గడానికి ద బెస్ట్ ప్రాణాయామ అని చెప్పచ్చు. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు పర్టికులర్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. రిమైనింగ్ అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎంటీ స్టమక్తో అనేది దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయడం వలన డే మొత్తం యాక్టివ్గా ఉంటాం మనము. అండ్ మనకి మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది. అండ్ అబ్డమిన్ మజిల్స్ కూడా టోన్ అవుతాయి అనమాట. ఫ్యాట్ బాగా తగ్గుతుంది. అండ్ డే మొత్తం ఎవరైతే నిద్రతో లో స్లీప్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి మంచిగా నిద్ర కూడా వస్తుంది. సో, ఈరోజు మనము ఒక ముద్ర అండ్ ఒక ప్రాణాయామ ఫ్లూని కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి
తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ఆసనాతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.